రామాపురం అనే గ్రామంలో రాజయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఒకరికి పెట్టే మాట ఎలా ఉన్నా తమ కడుపులకు కూడా తృప్తిగా తినేవారు కాదు. తింటే ఖర్చయిపోతుందనేది వారి ఆలోచన. తేరగా వస్తుందంటే ఆమడ దూరమైనా వెళ్ళేవారు. తమకి ఖర్చవుతుందనుకుంటే ఇంట్లో నుంచి బయటకొచ్చేవారు కాదు. అయితే ఒకరోజు వారింటికి పొరుగురు నుండి రంగయ్య అనే చుట్టం పని మీద వచ్చాడు. వచ్చిన వచ్చిన తను పని చూసుకుని వెళ్ళిపోకుండా రాజయ్యతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఎంతసేపటికి కదలకుండా మాటలు కొనసాగించడం తనకి ఇష్టం లేకపోయినా పొమ్మనలేక తల ఊపుతూ ఉండిపోయాడు రాజయ్య. మధ్యాహ్నమైంది. తనకు ఆకలవుతుంది. వచ్చిన చుట్టం వెళ్ళిపోయాక భోంచేయాలన్నది రాజయ్య ఆలోచన. ఇంతసేపు ఉన్నాను కదా, వేళకి 4 మెతుకులు తిని వెళ్దామన్నది రంగయ్య ఆలోచన. రాజయ్య చాలాసేపు చూశాడు. రంగయ్య వెళ్ళిపోతాడేమో, వెళ్ళాక తిందామని. కాని రంగయ్య వెళ్ళకపోవడంతో ఇక చేసేదేమీ లేక మాట వరుసకి రంగయ్య గారు, భోజనానికి లేవండి అన్నాడు రాజయ్య. ఇప్పుడు భోజనం ఎందుకులే రాజయ్య గారు, ఊరికి వెళ్తానులే అన్నాడు. వెళ్ళిపోతానన్న చుట్టాన్ని కాసింత బతిమాలి వదిలేద్దామనిపించింది రాజయ్యకు. పర్లేదులే రంగయ్య గారు, 2 మెతుకులు తిని వెళ్ళండి అన్నాడు. సరే రాజయ్య గారు, మీరు మరీ మొహమాట పెడుతున్నారు, తినకుంటే బాధపడేటట్లున్నారు అంటూ లేచి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి బావి వైపు నడిచాడు రంగయ్య. గతుక్కుమన్నాడు రాజయ్య. పోయేవాడిని తగిలించుకున్నానే అనుకుంటూ గబగబా భార్య దగ్గరకు పరిగెత్తి విషయం చెప్పి, సీత, ఇప్పుడేం చేద్దాం, వండిన అన్నం సరిపోతుందా అని అడిగాడు. అదెలా సరిపోతుందండి, మనిద్దరికే వండాను, మరో మనిషికి చాలదు, కాసేపు ఆగండి, గబగబా వండుతాను అంది సీతమ్మ. ఓసి పిచ్చి మొహమా, ఇప్పుడు మళ్ళీ వండి వడ్డించక్కర్లేదు, ఆ వండిందే చాలు, వడ్డించు అని చెప్పాడు రాజయ్య. అది మీ ఇద్దరికి పెట్టేసి నేను ఈ పూటకి పస్తుంటానులే అని అంది సీతమ్మ. నీవు పస్తుండక్కర్లేదు, కానీ నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు రాజయ్య. అలాగే అంటూ తల ఊపింది సీతమ్మ. ఇద్దరం భోజనానికి కూర్చున్నాక ముందుగా నాకు వడ్డించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు రాజయ్య. రాజయ్య, రంగయ్య భోజనానికి కూర్చున్నారు. సీతమ్మ అన్నం తెచ్చింది. భర్త కంచంలో ఒక గరిటె వేసింది. మరో గరిట వేసేంతలో చెయ్యి అడ్డం పెడుతూ, చాలు చాలు ఆపు, మనిషి పుట్టుక పుట్టినోడు ఇంతకంటే ఎక్కువ తింటాడేంటి అన్నాడు రాజయ్య. అన్నం పెట్టడం ఆపేసింది సీతమ్మ. రంగయ్య రాజయ్య కంచం వైపు చూశాడు. రాజయ్య కంచంలో పిడికెడు మెతుకులు మాత్రమే ఉన్నాయి. తర్వాత రంగయ్యకు వడ్డించబోయింది సీతమ్మ. చాలు చాలు అన్నాడు. అంతకంటే ఎక్కువ తింటే తనని మనిషి కింద లెక్క చేయరనే భయంతో. కూర తెచ్చి రాజయ్యకు ఒక గరిటె వేసి రెండోసారి వేయబోగా, ఆపు, నేనెలా కనబడుతున్నానో అని అన్నాడు రంగయ్యని చూస్తూ. అప్పటికి రంగయ్య ముఖంలో రంగులు మారాయి. సచ్చినట్లు తాను ఒక గరిటె కూరతోనే సరిపెట్టుకున్నాడు. రాజయ్య పిసినారి అని తెలుసు కాని మరీ ఇంత పనికిమాలిన పిసినారి ఎదవ అనుకోలేదు. బుద్ధుంటే జీవితంలో ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు రాకూడదు అని మనసులో అనుకున్నాడు రాజయ్య. రాజయ్య గారు, తృప్తిగా భోజనం పెట్టారు, జీవితంలో మీ ఆతిథ్యాన్ని మర్చిపోలేను అంటూ బయలుదేరాడు రంగయ్య. భర్త తెలివితేటలకు మురిసిపోయింది సీతమ్మ. ఎంతైనా భర్తకు తగ్గ భార్య కదా. మిగిలింది తృప్తిగా తిన్నారు దంపతులిద్దరు. మరి రంగయ్య ఆ పిసినారి దంపతుల గురించి కథలు కథలుగా నాలుగుళ్లకు చెప్పి తన తృప్తి తీర్చుకున్నాడు. అప్పట్నుండి సంగతి తెలిసిన వాళ్ళెవరూ భోజనం వేళకు రాజయ్య ఇంటికి వెళ్ళేవారు కాదు.